నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. గురువారం స్థానిక 2వ పట్టణ పరిధిలోని ఇందూర్ రోడ్లో బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దయాకర్ రెడ్డి, సురేష్ రెడ్డి, చంద్రప్ప, పాపారెడ్డి, పురుషోత్తం రెడ్డి, అరికట్ట బాలకృష్ణ నాయుడు, గిరిరెడ్డి, వనబాక కోటేశ్వరరావు, మనోజ్ కుమార్, చంద్రమౌళి, రవీంద్రారెడ్డి, తీగల చంద్రశేఖర్, ఇంద్రవర్ధన్, నరసింహులు, పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, వెంకటేశ్వర్లు, రాజు, విందురెడ్డి తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद 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 भारतीय जनता पार्टी भारत माता की जय जय माता भारत नरेंद्र मोदी गारी नायकत्व नरेंद्र मोदी गारी नायकत्व భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి ఆఫీస్ ఓపెనింగ్ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఎన్నికల శంఖారావంలో భాగంగా తిరుపతి జిల్లా నుంచి ఎన్నికలు మనము అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు భారతదేశంలో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రపంచ దేశాలు మెచ్చుకునేలాగా భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందేలాగా ప్రతి ఒక్కరి యొక్క సర్వతోముఖ అభివృద్ధి వైపున పయనించేలాగా చేస్తుంటే, అటువైపు ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి వారు అభివృద్ధికి తిరోగమనం వైపున ప్రయాణం చేస్తున్నారు. సో ఈ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ పేరులోనే నంబర్ 1 కాకుండా అభివృద్ధిలో కూడా నంబర్ 1గా ఉన్న రోజుల నుంచి ఈరోజు వెనుకబడిపోతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ కూడా కలిసి తెలుగుదేశము, జనసేన, బీజేపీ కలయికతో ఉమ్మడిగా పోటీ చేసేలాగా జాతీయ నాయకత్వం నిర్ణయించిన వారి ఆదేశాల మేరకు మేమందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఇప్పుడున్నటువంటి పార్టీకి బుద్ధి చెప్తూ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, దేశం కోసం పనిచేసే బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీని ప్రజలు గెలిపించాలని, ఆశీర్వదించాలని, ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే పార్టీని అభినందించాల్సిందిగా, ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాము. కాబట్టి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ప్రజలందరినీ కూడా ఈ పార్టీని ఆశీర్వదిస్తూ అధికారంలోకి తీసుకొని వచ్చి అభివృద్ధిని ఆకాంక్షలాగా పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు మనం భారతీయ జనతా పార్టీ లక్ష్య సాధనలో భాగంగా నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఒక పిలుపిచ్చారు. ఈసారి ఎన్డీఏ కోసంగా 400 సీట్లు మీరు బహుమానంగా ఇవ్వాలా. మనం ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని అమెరికా, జర్మనీ, జపాన్ యొక్క సరసన ఒక అగ్రరాజ్యంగా తీర్చిదిద్దడానికి కోసంగా వికసిత భారత్ కోసం మనం మన యొక్క ఆర్థిక శక్తిని 3వ స్థానంలో ప్రపంచంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన 400 సీట్లని ప్రజలను మనకి ఇవ్వమని కోరడం జరిగింది. అందులో భారతీయ జనతా పార్టీకి 370 సీట్లు. మీకు ఒక విషయం నేను మనవి చేయాలి. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక్క ఎంపీ సీటు కోసంగా ఆ రోజు రాజ్యాధికారాన్ని వదులుకోవడం జరిగింది. అందువల్ల పార్లమెంటు, అసెంబ్లీ సీట్ల యొక్క ప్రాధాన్యత ఎంత అనేది మనం అందరూ అర్థం చేసుకోవాలి. అందుకనే ఇవాళ మనం ఈ రోజున ఈ రాబోయేటువంటి రోజుల్లో ఇంకా దేశంలో అభివృద్ధిని ఇంకా శీఘ్రగతిని ముందుకు తీసుకుపోవాలంటే, భారతదేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవాలని అంటే చాలా రకాలైనటువంటి మన కేంద్ర ప్రభుత్వానికి శక్తి కావాలి. ఒక సుస్థిరమైనటువంటి ఒక ప్రభుత్వం అనేక రకాల మార్పులు తీసుకురావడానికి కోసంగా ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మనం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి వాళ్ళ ప్రపంచంలో ఒక గొప్ప నాయకుడు. లైట్ ఆఫ్ కాస్త మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఎన్డీఏలోకి
తెలుగుదేశం జనసేన పార్టీలు చేరిన తర్వాత ఈ రాష్ట్రంలో అధికార పక్షంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో దానికి ఈరోజు ఓటమి భయం పట్టుకునింది. ఓడిపోతామనేటువంటి ఒక నిర్ణయానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినటువంటి తరుణంలో ఈ ఎన్నికల్లో ఎలాగైనా వాళ్ళు గత 5 సంవత్సరాల్లో అవినీతి ద్వారా సంపాదించినటువంటి డబ్బులు మద్యం ద్వారా ఓటర్లను ప్రలోభపెట్టి అవసరమైతే ఓటర్లను బెదిరించి ఒక భయానక వాతావరణంలో ఎన్నికలు జరపాలనేటువంటి ఉద్దేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎత్తులేస్తుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈరోజు మనం వాటన్నిటినీ కూడా తిప్పికొట్టి ఏదైతే ఈ గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 290 బూతులు ఉన్నాయో ప్రతి బూత్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి సంక్షేమ పథకాలు ఎవరెవరికి అందాయనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ దేశం ఏ విధమైనటువంటి లక్ష్యంతో ముందుకెళ్తుంది అనేటువంటి విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈరోజు మనం ఈ యొక్క ఎన్నికల సమయంలో ప్రచారాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. స్థానికంగా ఉన్నటువంటి మన మిత్రపక్షమైనటువంటి అభ్యర్థి వారి యొక్క గెలుపుకి కృషి చేస్తూ తిరుపతి పార్లమెంటు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంట్ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోటీ చేయబోతా ఉన్నాడు. సో ఈరోజు దేశంలో ఏదైతే మనం ఈరోజు 370 సీట్లు భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకునిందో నేరుగా భారతీయ జనతా పార్టీకి 300 సీట్లు లక్ష్యం, ఎన్డీఏ పార్టీలు అన్నీ కలిపి కూడా 400 సీట్లు లక్ష్యంగా ఏదైతే ఈరోజు మన కేంద్ర నాయకత్వం తీసుకున్నటువంటి లక్ష్యానికి ఈరోజు తిరుపతి పార్లమెంటును కూడా మనం కేంద్ర పార్టీకి కానుకగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మనందరం కూడా కష్టపడి కృషి చేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క జెండా మరొక్కసారి దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతి నుంచి ఎగిరేలాగా కొత్త పార్లమెంటు భవనంలోకి భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడిని పంపించేలాగా మనందరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులందరికీ ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా కొనసాగించవలసిందిగా అధ్యక్షత వహించవలసిందిగా పురుషోత్తమ్ రెడ్డి గారిని కోరుతున్నాం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రంలోనే ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు ఖరారు అయింది. దీంతో టీడీపీ శ్రేణులు ఉత్సాహంతో సంబరాలు నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గత 2 విడతలుగా ప్రకటించిన జాబితాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు లేకపోవడంతో ఆందోళనలో ఉన్న టీడీపీ శ్రేణులు శుక్రవారం విడుదల చేసిన జాబితాలో చంద్రమోహన్ రెడ్డికి టికెట్ ఖరారు కావడంతో మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లో అభిమానులు బాణసంచ కాలుస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపు కోసం సాయి శక్తులా కృషి చేస్తామని 25,000 మెజారిటీతో గెలవటం ఖాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సాని వెంకటరమణయ్య, రావుల అంకయ్య గౌడ్, దండు చంద్రశేఖర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, రావుల జితేంద్ర గౌడ్, జనసేన నాయకులు కాదర్వలి, పవన్ కుమార్, తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం. ఈరోజు చంద్రబాబు నాయుడు మన సౌరుడు చంద్రమోహన్ రెడ్డికి టికెట్ ఖాళీ చేసిన వల్ల చాలా సంతోషం. మనుబోలు మండలం నాయకులు అందరూ సంతోషం తెలియపరుస్తున్నారు. ఆయనకి ఫస్ట్ ఇడితే నోడితే టికెట్ రాలేదని చాలా బాధపడ్డారు. కార్యకర్తలు అయితేమి, నాయకులు అయితేమి, ఇండివిజువల్గా ఓట్లు వేసేవాళ్ళు అయితేమి చాలా బాధపడ్డారు. ఈరోజు చంద్రబాబు ఆ సానుభూతి ఆయన హీరోదిద్దలకి ఎక్కడ లేని సానుభూతి వచ్చేసింది నాయకుల్లో, ఓటర్స్లో, ప్రతి ఒక్కరిలో. కాబట్టి చంద్రబాబు నాయుడు అది గమనించి మంచి సానుభూతి వచ్చింది.
నీకు చంద్రబాబు నాయుడు గారు సీటు ఖాయం చేస్తాను అని నేను ఖాయం చేసి ఇవాళ ప్రకటన వచ్చింది. కాబట్టి ఆయన మంచి విజయంతో ఘన విజయంతో గెలుస్తారని కోరుకుంటున్నాం. అందులో ఈ నియోజకవర్గంలో రాక్షస పాలన పోతుంది, రాక్షస పాలన పోయి ప్రజాపాలన వస్తుందని, రామరాజ్య పాలన వస్తుందని, ఈ పాలన పోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి వేయాలని ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. చంద్రమోహన్ రెడ్డి గెలిపించాలని ప్రజలు డిసైడ్ అయిపోయి ఉన్నారు. గెలుపు ఖాయం. 20-25 వేల గెలుపు ఖాయం. నుంచి ఎన్నో రోజులుగా ఈ ఎన్నికల అభ్యర్థుల జాబితా 2 దఫాలుగా విడుదలైనప్పటికీ కూడా ఈ అభ్యర్థి పేరు ఇంకా ప్రకటించకుండా చాలామంది కూడా చాలా నిరాశ నిస్పృహతో ఉన్నారు. కానీ ఎప్పటికైనా సరే ఆ సీటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ అందరికీ తెలుసు. కానీ ప్రకటించడం కొంచెం లేట్ అయింది. అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మంచి మెజారిటీతో సర్వేపల్లి నియోజకవర్గం అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మంచి మెజారిటీతో గెలిపించుకుంటామని నేను అందరికీ తెలియజేసుకుంటున్నాం. మనబోల్ మండలం జనసేన పార్టీ తరఫు నుంచి కలిసి అందరం కూడా కలిసి పనిచేసి వారి గెలుపును కృషి చేస్తామని తెలియజేస్తాం. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల కళ నెరవేరింది. ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి సర్వేపల్లి సీటు చంద్రబాబు నాయుడు కేటాయించాడు. జనంలో ఈ 15 రోజులుగా అయ్యో ఆయనకి ఇబ్బంది జరిగిందనేటటువంటి ప్రతి జనంలో సానుభూతి విపరీతంగా వచ్చింది. ఈనాడు చంద్రబాబు నాయుడు ప్రకటించడం వల్ల అది ఉప్పెనడానికి ఈరోజు ఎక్కడ పెట్టి అయ్యా చంద్రబాబు సీట్ వచ్చింది, ఇక మనకు ఆయన గెలిచిపోయినట్టేను. మనం అందరం ఆయన గురించి తప్ప గట్టిగా పనిచేసి జనాల దగ్గర ఆయన మళ్ళీ తిరిగి మన సర్వేపల్లి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, అక్రమాలు, దౌర్జన్యాలు లేకుండా న్యాయ పరిపాలన జరగద్ది, ప్రభుత్వం చాలా బాగుంటుందని ప్రజల్లో విపరీతమైన సందన. జనంలో ఈరోజే చంద్రబాబు గారు గెలిచిపోయినట్టే ఎక్కేసుకుంటున్నాం. 25,000 మెజార్టీ తక్కువ లేకుండా చంద్రబాబు గారు ఈరోజు గెలిచిపోయినట్టేను. మా జనంలో కూడా అంతా ఉద్రేకత, ఆత్మీయంగా ఉండారు. వాళ్ళంతా ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రతి ఊళ్ళో, ప్రతి పల్లెలో, ప్రతి ఈ సెంటర్లో కూడా అయ్యా చంద్రబాబు గారి సీట్ వచ్చింది, ఇక ఆయన గెలిచిపోయినట్టేనాయా మా కోరిక అనేటువంటి ఆతృతతో జనం ఆనందంగా ఉన్నారు. ఆయనకి బ్రహ్మరథం బట్టి విజయాన్ని అది దగ్గరలోనే మేము విజయపరుస్తామని మేమందరం మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా దేవస్థానాన్ని విద్యుత్ దీప కాంతులతో అందంగా అలంకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారికి విశేష హోమం, బలిహరణ, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని శ్రీ అళఘనాథ స్వామి దేవస్థానంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో ఊంజల సేవ, డోలోత్సవం వైభవంగా నిర్వహించారు.
భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా కనకలూరు సుబ్రహ్మణ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నివేదనాంతరం శుద్ధ అర్ఘ్యం సమర్పయామి, ఆచమనం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. బ్రహ్మజిజ్ఞానం పురస్కారం దస్సుతో వేనాంతరం శుద్ధ అర్ఘ్యం సమర్పయామి. ఓం ఇవి ఇవాల్టి సిఆర్ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.